నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం. బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశం. గ్యాస్ కొరతపై ఆందోళన వద్దన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్. డీలర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరిక. వైసీపీ ప్రభుత్వ హయాంలో 59,29 లక్షల అవినీతి. జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఎజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో 119 కోట్ల రూపాయల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ అథారిటీ, ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంస్థలకు భూ కేటాయింపు చేసేందుకు నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతిలోని నీరుకొండలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణ పనులకు జీఎస్టీ మరియు ఇతర నిబంధనలతో కలిపి 119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. 5 ఎకరాల స్థలంలో 2,000 మంది కూర్చునే భారీ గ్రాండ్ ఆడిటోరియం, 100 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు తెలుగు భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తామంది ప్రభుత్వం. మరి దానికి 119.27 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి గ్యాస్ కొరత లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం ద్వారా కాలువలు, డ్రైన్లు శుభ్రం చేయడంతో పాటు భూగర్భ జలాలు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. లేకపోతే గ్యాస్ సప్లైలో కానీ డీజిల్ సప్లైలో కానీ ఎటువంటి సమస్యలు తలెత్తబోతున్నాయి, సమస్యలు తలెత్తిన పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని గ్యాస్ సప్లైస్ ఉంటాయి, ఏది ప్రియారిటీగా ఇవ్వాలి, హాస్టల్స్ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ అట్లా ప్రియారిటీ ఇవ్వటం. సో వీటన్నిటి మీద కూడా తగు చర్యలు తీసుకునే విధంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా కుకింగ్ గ్యాస్ విషయంలో కానీ దేన్ని సరే ఎదుర్కోవటానికి సమాయత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు తగు నిర్ణయాలు కూడా తీసుకోమని చెప్పారని చెప్పి మనం 1వ తారీఖు నుంచి 90 రోజులు జలధార కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వడం, ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఆయా కాన్స్టిట్యున్సీల్లో చివరి భూములకు కూడా నీళ్లు వెళ్ళే విధంగా, ఏదో మేలోనో జూన్లోనో స్టార్ట్ చేసేసి కాలాలు వచ్చేసినాయి అయిపోయింది అటువంటి కాకుండా ముందే చర్యలు తీసుకుని జాగ్రత్త వహించి కాలాలన్నింటినీ కూడా శుభ్రంగా O&M మెయింటెనెన్స్ పనులు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రానున్న వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. టీజేపీఎస్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో చలివేంద్రాలు, మజ్జిగ సెంటర్లు, వేసవ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఒక నోడల్ అధికారిని నియమించామని తెలిపారు. ఇప్పుడు హీట్ వేవ్స్ సంబంధించి ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ కూడా మన గుంటూరు జిల్లాలో చూస్తే 43 డిగ్రీ సెల్సియస్ మ్యాక్సిమం రికార్డ్ అయింది. సో దాంట్లో దృష్టిలో పెట్టుకుని మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మనకు లాస్ట్ వీకే అందరు డిపార్ట్మెంట్స్కు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి
డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అది హ్యూమన్ బీయింగ్స్కి అదేవిధంగా అనిమల్స్కి కూడా ఏర్పాటు చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకూడదని ముందస్తు చర్యలు చేయమని బోత్ రూరల్ ఏరియాస్లో SARWSకు అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో అందరు మున్సిపల్ కమిషనర్స్కు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అని తయారు చేసి ఉంచుకున్నారు. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్యాంప్లెట్ తయారు చేసి ఈ సమ్మర్ టైంలో హీట్ వేవ్స్ని మనము ఎదుర్కోవడానికి, హీట్ స్ట్రోక్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నది ఒక ప్యాంప్లెట్ తయారు చేసి అందరికీ కూడా ఎక్కువ డిసిమినేట్ చేయమని చెప్పడం జరిగింది. అది కూడా యాక్టివ్గా చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అక్రమంగా దాచిన సిలిండర్లను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సోదాలు చేస్తున్నారని అన్నారు. హోటల్స్ యాజమాన్యం సమస్య తమ దృష్టికి రాలేదని, వారితో ఒకసారి మాట్లాడి వారి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఎక్కువ నిన్న మొన్న 2 రోజులు కూడా ఏదైతే ఇది కమర్షియల్ హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడైనా వారు ఎక్కువ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ని అక్కడ ఉంచి ఉన్నారా ఇదని ఒక ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. ఎక్కువ చేసి ఉన్నాము. మనం సిచ్యువేషన్ని ఫాలో అప్ చేస్తున్నాము కంటిన్యూస్గా. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటాం. ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్ట్ సంస్థలు మంత్రికి తెలిపాయి. అలాగే గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై మరో 2 స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయని మంత్రి చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్, మంగళగిరి రహదారి అనుసంధానానికి మరో 4.5 ఎకరాల భూమి అవసరమని, ఏప్రిల్ 9 నాటికి రైతులు భూ సమీకరణకు ముందుకు రాకుంటే భూసేకరణ చేపడతామని నారాయణ స్పష్టం చేశారు. అయితే ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు మంగళగిరి రోడ్డుపైకి యాక్చువల్గా పోయేటట్టుగా స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చేసామో అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం, ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు మీకు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, ఈ 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్ కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కబోర్డ్స్ బిగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జీడీసీసీ బ్యాంకుల్లో 59,29,00,000 రూపాయల అవినీతి జరిగిందని చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు వెల్లడించారు. బ్రాడీపేటలోని జేడీసీసీ బ్యాంక్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మక్కెన మల్లికార్జునరావు మాట్లాడారు. జిల్లాలో 6 బ్రాంచుల్లో నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించి 10,58,00,000 రికవరీ చేస్తామన్నారు. బాధ్యులందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి 4 డైరెక్టర్లను, 1 మేనేజర్ను అరెస్టు చేయడం జరిగిందన్నారు. మాజీ చైర్మన్ పైన కూడా కేసు నమోదు చేశామని, ఆయన విదేశాల్లో ఉన్నట్లు గుర్తించి లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగిందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపేక్షించేది లేదని, వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు హెచ్చరించారు. నేను మీ అందరికి కూడా మనవి చేసేది ఏంటంటే, ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో మొత్తం 59,20,00,000 రూపాయలు అవినీతి జరిగింది. దీనికి సంబంధించి 10,51,00,000 రూపాయలు రికవరీ చేశాం మేము వచ్చిన తర్వాత. ఇంకా 48 కోట్ల రూపాయలు రికవరీ జరగాల్సినటువంటి వాస్తవం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే బోర్డు ఉందో, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరి మీద కూడా లైబిలిటీ ఫిక్స్ చేసి, అవసరమైతే వారి ఆస్తులు జప్తు చేసి కూడా ఈ నిధులను రాబట్టుకునే దానికి ప్రయత్నం చేస్తామన్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా
ప్రభుత్వ అధికారులందరూ కూడా సమాయత్తపరిచి ఇంకా కూడా యాక్షన్ తీసుకొని ఇంకా కొంతమంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా నేను మనం చేసేది ఒక్కడే నిష్పక్షపాతంగా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కమిషనర్ మయూర్ అశోక్ గోరంట్ల, రెడ్డిపాలెం, ఇందర్ రింగ్ రోడ్, సుద్దపల్లి డొంక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలన్నారు. నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేఅవుట్లో ఓపెన్ స్పేస్, ఎమ్యూనిటీస్, డ్రైన్లు మరియు రోడ్ల వెడల్పును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును అత్యంత జాగ్రత్తగా పరిశీలించి ఏమైనా లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని స్పష్టమైన వివరాలతో రిమార్క్స్ నోట్ చేసి తదుపరి అనుమతుల కోసం పంపాలని అధికారులకు స్పష్టం చేశారు. దరఖాస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల మేరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. నగర కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశాల మేరకు లక్ష్మీపురం రోడ్లోని డ్రైన్ వర్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల నూతన డ్రైన్ నిర్మాణం కోసం చేపట్టిన పనులను కాంట్రాక్టర్ జాప్యం చేయడంపై కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులపై కమిషనర్ మయూర్ అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం పనులను ప్రారంభించాలని, లేకుంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్కి స్పష్టం చేశారు. శుక్రవారం నుండి వేగంగా పనులు జరుగుతున్నాయి. గుంటూరు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా టెండర్ పొందిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాలని, కాంట్రాక్టర్లను సమర్థవంతంగా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మయూర్ అశోక్ ఆదేశించారు. రాజధాని అమరావతిలో చేపట్టనున్న బిట్స్ పిలానీ నిర్మాణ ప్లాన్లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీలతో క్యాంపస్ నిర్మిస్తున్నట్లు బిట్స్ పిలానీ ప్రతినిధులు వివరించారు. దేశంలోనే మొదట ఏఐ క్యాంపస్ కానుందని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా క్యాంపస్ ప్రారంభించేలా చూడాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సూచించారు. గ్యాస్ కొరతపై వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో గ్యాస్ డీలర్లు, హోటల్స్, హాస్టల్స్, హాస్పిటల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గ్యాస్ సప్లై గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. పుకార్లు షికారు చేస్తున్న కారణంగా వినియోగదారులు ఒకేసారి బుకింగ్ చేస్తున్నారని అన్నారు. ఓవైపు వినియోగదారులు, మరోవైపు పుకార్లు కారణంగా గ్యాస్ ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీని కారణంగా డిమాండ్ సప్లైలో వ్యత్యాసం వస్తుందన్నారు. ఐవీఆర్ఎస్ బుకింగ్ విధానంలో సమస్యలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. అర్బన్ 25 రోజులు, రూరల్ ప్రాంతాల వారు 45 రోజులకు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరారు. గ్యాస్ డెలివరీ బాయ్లు అదనపు వసూళ్లకు పాల్పడితే కేసు నమోదు చేసే అవకాశం ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా హెల్ప్ లైన్ నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలిస్తే లైసెన్సు రద్దు చేస్తామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్, నేను సిటిజన్స్తో రిక్వెస్ట్ చేస్తున్నాను, జనాలతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం చాలా కంఫర్టబుల్ కండిషన్లో ఉన్నాము. ఈ ప్యానిక్ చేయడానికి, రూమర్ మీద ట్రస్ట్ చేయడానికి, బిలీవ్ చేయడానికి అవసరం ఏమీ లేదు. మన జిల్లాలో పర్ డే 10,000 to 12,000 మధ్యలో బుకింగ్ జరుగుతున్నాయి నార్మల్ టైమ్స్లో. కానీ లాస్ట్ 10 days నుంచి 4th నుంచి 5th తారీఖు నుంచి ఈ ప్యానిక్ వల్ల చాలా ఎక్కువ మంది డెలివరీ బుకింగ్స్ చేస్తున్నారు. ఇంకొక ఇష్యూ, చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తున్నారు, ఇప్పుడు ఐవీఆర్ఎస్లో వాళ్ళు బుకింగ్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. లాస్ట్
3-4 డేస్లో ఆల్మోస్ట్ 40 కేస్ బుక్ చేశారు. సో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో వాళ్ళు దిస్ డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు. సో ఇది కొంచెం అవాయిడ్ చేయాలి. ఇంకొక పాయింట్, ఇప్పుడు అందరికీ తెలుసు మనకి నిన్నటి వరకు దేర్ వాజ్ ఫ్రీజ్ ఆఫ్ 21 days. సో 21 daysలో ఒక్కసారి వాళ్ళు బుకింగ్ యాక్సెప్ట్ చేస్తారు ఆయిల్ కంపెనీస్ వాళ్ళు. కానీ నిన్న రాత్రి నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో 25 daysలో ఒకసారి బుకింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రూరల్ ఏరియాస్లో 45 daysలో ఒక్కసారి బుకింగ్ యాక్సెప్ట్ చేస్తారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసాగిల్ ప్రమాణం చేశారు. ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీరత్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఇటీవలే ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఏప్రిల్ 24న హైకోర్టు సీజే జస్టిస్ తీరత్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ప్రస్తుతం హైకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. I, Lisa Gill, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆతుకూరి మల్లమాంబ జయంతి ఉత్సవం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్లోని వీసీ హాల్లో జరిగిన మొల్లమాంబ జయంతి కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవయిత్రి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ కవయిత్రి మొల్ల రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిందన్నారు. అందుకే ఆమె జన్మదినాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. అతుకూరి మూలమమ్మ గారు ఆమె మన అందరికీ తెలుసు, ఈ రామాయణ్కి తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. దానివల్ల స్టేట్ గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ మార్చ్ 13th అతుకూరి మూలమమ్మ గారు బర్త్డే సెలబ్రేషన్ సెలబ్రేషన్ జరగాలి. మనకి కడపలో బర్త్ అయింది. తర్వాత చాలా మనకి చైల్డ్హుడ్ నుంచి ఆమె దాన్ని ఒక డివోషనల్ లాగా మనకి షీ వాజ్ హ్యావింగ్ ద డివోషనల్ బిహేవియర్. సో ఈ కంట్రిబ్యూషన్ మేము ఈరోజు మెమరైజ్ చేస్తున్నాము. ఆ రోజుల్లో మహిళలు చదవాలంటేనే, బయటకు వచ్చి చదవాలంటేనే చాలా భయపడే పరిస్థితులు. ఆ రోజుల్లో కష్టపడి చదివి కూడా ఆ రోజుల్లో పండితులే రామాయణ గ్రంథాన్ని చదివి బుర్రకథలుగా ఆ రోజున సామాన్య మానవులకు వినిపించే పరిస్థితులు. ఆ రోజుల్లో సామాన్యులు కూడా చదువుకునే విధంగా మొల్ల రామాయణం అనే పవిత్ర గ్రంథాన్ని రచించి 16వ శతాబ్దంలో ఆ రోజు రాజుగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు కూడా ఆమెని సంస్థానానికి పిలిపించి సత్కరించిన పరిస్థితి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్న నందమూరి తారక రామారావు గారు ట్యాంక్ బండి మీద అన్ని ప్రముఖుల విగ్రహాలతో పాటు మల్లమాంబ గారి విగ్రహం కూడా ఆ రోజున. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని 22వ డివిజన్ శ్రీనివాసరావుపేటలో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీడీపీ యువ నాయకుడు సయ్యద్ చాంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు.
మహిళలకు చీరలు పంపిణీ చేసిన అనంతరం మాధవి మాట్లాడుతూ ప్రతి మహిళలో తల్లిని చెల్లిని చూసే చాంద్ తన తల్లి షంషున్నీసా పేరిట అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారని అభినందించారు. చాంద్ మాట్లాడుతూ దేవుని దయ అందరి దీవెనలతో తన తల్లి పేరిట భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. పర్చూరి సంజీవరావు, ఆళ్లహరి, షర్ఫుద్దీన్, అస్మా, సాయి, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ రోజు కనపడిన ప్రతి మాతృమూర్తిలో ప్రతి ఆడవాళ్ళలో తన తల్లిని చెల్లిని చూసుకునే ఒక గొప్ప సంస్కారం ఉండడం కూడా ఎంతో అవసరము. అది మన చాందుకుంది. చాలా చాలా గొప్ప విషయం. ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడ ఆశీర్వాదం, ఎందుకంటే కింద మనము ఎంత మంచి పనుల్లో ఉన్నామో పైన వాళ్ళకి అంత ఆశీర్వాదం కలిగిస్తుంది అని చెప్తారు. పిల్లలు ఏం చేస్తుంటే దానికి తగ్గ ప్రతిఫలం పైన ఉన్న వాళ్ళు కూడా పొందుతారు అని చెప్పి మన గురువులందరూ చెప్తూ ఉంటారు మనకి. ఈరోజు చాంద్ చేస్తున్న ఈ మంచి పనికి ఆవిడ ఎక్కడున్నా కూడా ఆయనకి, వాళ్ళ అన్నగారికి, వాళ్ళ పిల్లలకి కూడా ఆశీర్వాదం లభిస్తుంది. ఆ అల్లా యొక్క దీవెనలు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి లభిస్తాయి. మీరిచ్చే ఆశీర్వాదం వాళ్ళు నిండు నూరేళ్ళు. మా అక్క, మా మాతృ సమానురాలు గల్లా మాధవ్ గారి చేతుల మీదుగా మీ అందరికీ ఈ శారీస్ పంపిణీ చేయాలని చెప్పేసి భావించి నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నా శక్తి కొద్దీ ఈ సంవత్సరం చీరలు పంచుతున్నాను. రాబోయే రోజుల్లో మీ అందరి ప్రార్థనలతోటి ఆ సర్వేశ్వరి సమక్షంలో ఉన్నటువంటి మా అమ్మ దీవెనలతోటి నేను మరింత మందికి చీరలు పంచాలని అయితే మనస్ఫూర్తిగా తలుస్తున్నాను. చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జరిగిన నోవం 2026 కార్యక్రమానికి ఎమ్మెల్యే నసీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చలపతి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఫెస్ట్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫెస్ట్ చలపతి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకుని జీవితంలో ఎదిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతో నైపుణ్యం కలిగిన యువత ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చలపతి ఆంజనేయులు, కాలేజీ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. మీ అందరిలో కూడా ఒక చేంజ్ తీసుకొని రావడానికి అనేక రకాలుగా ఇటువంటి ఫెస్ట్ల ద్వారా ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు చాలా మంది ఒక పెద్ద కంపెనీలుగా స్టార్ట్అప్ గా ఉన్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో ఇటువంటి అకేషన్స్ ని జస్ట్ కామన్ గా మనం రెగ్యులర్ గా చేసేటువంటి ఫెస్టివ్ మూడ్తో అవగొట్టకుండా మనలో ఉన్నటువంటి టీం వర్క్ ని కానీ, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ని కానీ, లేకపోతే టెక్నాలజీ ఎన్హాన్స్మెంట్ నుంచి కానీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ, వీటినన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక వేదిక తీసుకొని మీరందరూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర బృందం తనిఖీలు నిర్వహించారు. 7 సభ్యులతో కేంద్ర బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర బృందం తనిఖీలు నిర్వహిస్తోంది. జీజీహెచ్ ప్రధానమంత్రి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డు ఎంపిక గాను కేంద్ర బృందం పర్యటన చేస్తున్నారు. ఈ అవార్డు కొరకు అర్హతలు పరిశీలిస్తూ ఉన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ మరియు పేపర్ ప్లస్ హాస్పిటల్ అమల్లో భాగంగా ఈ కేంద్ర బృందం అవార్డు ఎంపిక నిర్ణయించబడుతున్నట్లు సమాచారం. శ్యామనగర్లో కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ బాబు ఐఏఎస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజులు ఉపవాస దీక్షలు చేసి చివరి రోజున రంజాన్ పండుగ జరుపుకుంటారని అన్నారు. ఈ పవిత్ర మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్ష చేస్తూ తోటివారికి సహాయపడుతూ ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ రిజిస్టర్స్ ఆనందబాబు, శ్రీలక్ష్మి, అలీ అక్బర్ బాషా, గౌరీశంకర్, జాయింట్ రిజిస్టర్స్ సత్యవాణి, రాధికా మాధవి, సహకార శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. రంజాన్ నెల సందర్భంగా ఉపవాసం చేసిన వాళ్ళందరికీ ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ చెప్తున్నారు. ఇది ఈ నెల అనేది మనము చేసినటువంటి సాక్రిఫైస్, అదేవిధంగా చిట్ట చివరి మనిషి సంబంధించినటువంటి కష్టాలు అన్నీ తెలియాల్సినటువంటి ఒక నెల. అది ఈ నెలలో మనము 30 రోజు ఉపవాసం చేసి
అందరితో మమైక్యమై ఉంటారనమాట. సో ఈ సందర్భంగా ఉపవాసం చేసిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు, రంజాన్ ముబారక్. అదేవిధంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరు సిబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రంజాన్ ముబారక్. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో జరిగింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రకటనల ప్రభావంతో అవసరం లేని ఎన్నో వస్తువులను నాణ్యత పరిశీలించకుండానే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. వినియోగదారుల చట్టం ప్రకారం అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కొనుగోలు పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వినియోగదారుల జాతీయ ఉపాధ్యక్షులు చంద్రవాడ హరిబాబు పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. There are a lot of movies in on that theme. Okay, so being born in the internet age, see, our father mothers, they don't born in the internet age. They born in the 1970s, 80s, when even the mobile was not there. Okay, I born, mobile was there, but internet was not there. For one song, I had to wait for like 2 hours for 5 MB song. But we and our next generation, we will be in the internet age. So we have to change all this. తర్వాత ఇంకా అప్పీల్ చేసుకోవాలంటే వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఏరువాక బిల్డింగ్, జన్పథ్, న్యూఢిల్లీ. ఏమండి, అందుకని చెప్పని మీరు ఇందాక సార్ చెప్పారు, రసీదు ఎవరు 10 రూపాయలు మనం కూల్ డ్రింక్ కొనుక్కుంటాం, రసీదు ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. అంటే ప్రీవియస్ జడ్జి గారు ఉన్నారు, సుజాత గారు, హరిబాబు గారు, మీరు ఒకసారి కోర్టుకు రండి అన్నారు. వెళ్ళాను, ఏం లేదు, వీళ్ళ కోర్టుకి ఎదురుగానే టీ తెప్పించుకొని తాగారు. వామిటింగ్ సెన్సేషన్, కళ్ళు తిరగడం, బయర్లు కమ్మటం, ఇలా జరిగింది. ఏం చేయమంటారంటే హరిబాబు గారు అన్నారు. అంటే ఎలా పదండి, మన ఫుడ్ అతను ఇన్స్పెక్టర్ పూర్ణచంద్రరావు పిలిపించారు అని. మరి 10 రూపాయలు వాడు నాకు రిసిప్ట్ ఇవ్వడు కదమ్మా అన్నారు. అంటే నో, మీరు అక్కడ నిలబడండి, ఆ వాడి ఫోటో దీని దగ్గర, బ్యానర్ దగ్గర, షాప్ బ్యానర్ దగ్గర టీ తాగండి, ఫోటో దిగండి, అది పెట్టండి, అది ఎవిడెన్స్ అన్నాడు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తెలుగు జాతి గర్వించదగ్గ కవయిత్రి ఆతుకూరు మల్లమాంబ అని మంత్రి సవిత తెలిపారు. నన్నయ్య ఆదికవి అయితే ఆది కవయిత్రి మొల్ల అని అన్నారు. తెలుగు సాహిత్యంలో మొల్ల రచనలకు ప్రత్యేకమైన స్థానం ఉందని మంత్రి సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టీజేపీఎస్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ టీం, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థుల్లో సేవాతత్వం పెంచేందుకు డీజేపీఎస్ కళాశాలలో రక్తదాన శిబిరం సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ అనితాదేవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం భాస్కర్రావు, సెక్రటరీ కరెస్పాండెంట్ కెవి బ్రహ్మం, ప్రిన్సిపాల్ కామేశ్వర శాస్త్రి, జయశైలజ, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీజేపీఎస్ కళాశాలకి జీజీహెచ్తో, రెడ్ క్రాస్ సొసైటీతో అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ ప్రోగ్రాం జరుగుతుంది మా కళాశాలలో. మా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, వాలంటీర్స్ వాళ్ళే కాకుండా మిగతా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఈ క్యాంప్లో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు ఈ క్యాంప్లో 40 స్టూడెంట్స్ వాళ్ళ బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి. సో పిల్లల మధ్య సర్వీస్ అనేది పిల్లలకి అవగాహన ఉండటానికి, ప్లస్ మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ముందుంటారు టీజేపీఎస్ కళాశాల పిల్లలు. సో డాక్టర్ గారు భాస్కర్ గారు కూడా మా కాలేజ్ అసోసియేట్ అయ్యి పిల్లలతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు నడిపిస్తున్నందుకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేలపాడులో 50 సెంట్ల స్థలంలో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ కేంద్ర నిర్మాణానికి ఫైర్ సర్వీసెస్ డీజీ పివి రమణ భూమి పూజ చేశారు. 1.28 కోట్ల అంచనా వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నిర్మించనుంది. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ టి శ్రీనివాస్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ, డిఈ, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేలపాడులో ఏర్పాటు కానున్న ఈ అగ్నిమాపక కేంద్రాన్ని నవంబర్ 2026 నాటికి పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. తర్వాత దానికి 225 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 225 లక్షలు. సో అంటే 2.25 crores మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత మనకు అమౌంట్ కూడా ఆల్రెడీ వచ్చి ఉంది. కాబట్టి మేము వర్క్ కంప్లీట్ చేసేసి ఇక్కడున్న బిల్డింగ్లు, ఇప్పుడు అప్కమింగ్ బిల్డింగ్స్ కానీ ఇక్కడ ఏదన్నా అగ్ని ప్రమాదాలు జరిగినా ఇమ్మీడియట్గా మనం టాస్క్ తీసుకోవడానికి, స్పందించడానికి అనే ఉద్దేశంతో మేము ఫస్ట్ సిఆర్డీ అని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఇమ్మీడియట్గా స్థలం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ఫైర్ స్టేషన్ బిల్డింగ్ భూమి పూజ చేయడం జరిగింది. ఇది ఎంత తొందరగా వీలైతే ఒక 6 నెలల్లోగా బిల్డింగ్ని కంప్లీట్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని. ఎందుకంటే ఇప్పుడు మనకు వెలగపూడిలో సెక్రటరీ దగ్గర ఒక ఫైర్ స్టేషన్ ఉంది. ఇప్పుడు హైకోర్టులో మేము టెంపరీగా వెహికల్ పెట్టుకొని ఉంటున్నాం, కానీ మాకంటూ ఒక షెల్టర్ లేదు. సో ఇక్కడ కట్టడం వల్ల ఈ పక్కన గెజెటెడ్ ఆఫీసర్ క్వార్టర్స్, నాన్ గెజెటెడ్ ఆఫీసర్ క్వార్టర్స్, ఈ పక్కన ఉన్న హైకోర్టు, ఇంకా మిగతా బిల్డింగ్లకు ప్రొటెక్షన్ ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళా మాధవి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను, ఇతర పన్నుల బకాయిలను చెల్లించడానికి వీలుగా శనివారం, ఆదివారం సెలవు రోజులు అయినప్పటికీ జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎస్వీఎన్ కాలనీ మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్వీఎన్ కాలనీ గుజ్జరగొండలోని కొంత ప్రాంతానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాల్సిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం, మినిమం 13,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం, మినిమం 14,000, మ్యాక్సిమం 22,500, మోడల్ 21,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం, మినిమం 13,000, మ్యాక్సిమం 19,200, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355, మినిమం 14,000, మ్యాక్సిమం 22,500, మోడల్ 21,000. దేవనారు డిలెక్స్, మినిమం 15,500, మ్యాక్సిమం 23,000, మోడల్ 22,000. ఆర్మూర్ రకం, మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం, మినిమం 7,500, మ్యాక్సిమం 10,200, మోడల్ 9,800. నెంబర్ 5 మినిమం 7,500, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,500. 341 రకం, మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం, మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 10,000. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.